ఎమ్మెల్యే ఏమంటాడు, ఏంబా నువ్వు ఇంత పెద్ద ఫ్యాక్టరీ బ్లెస్సింగ్ ఫ్యాక్టరీ పెట్టినావు, నాకు నెలకి ఎంత ఇస్తావు అంటాడు. ఆయన చెప్పడులే, కానీ మనకందరికి తెలియకుండా పోయి ఇంటి దగ్గర ఇచ్చొస్తుంటాడు ఆయన. ఇట్లా ఉంటే అంటే సంపాదించే ప్రతి వ్యాపారస్తుడు సంపాదించే ప్రతి రూపాయలో ఎమ్మెల్యేకి వాటా కావాలంటే ఎలా? మీరు చెప్పండి అప్ప గుమాస్తారు, మీకు కూడా కష్టం తెలుసు కదా. హమాలి మీరు చెప్పాలా కదా, ప్రతి ఒక్క ఫ్యాక్టరీలో ప్రతి ఒక్క వ్యాపారంలో ఎమ్మెల్యేకి వాటా కావాలంటే వ్యాపారం నడుస్తుందా? హమాలి చెప్పును అవుతుందా? ఏమన్నా గుమాస్తాలు మీరు చెప్పాలన్నా, కట్టదారులు మీరు చెప్పాలా? ఇది ఈ ఊర్లో సమస్య. ఈ ఊర్లో వ్యాపారాలు పెరగకపోవడానికి కారణం ఇక్కడ రాజకీయ నాయకులు. ప్రతి ఒక్కరికి కూడా కష్టపడి సంపాదించేది మీరు, డబ్బులు పెట్టుబడి చేసేది వాళ్ళు, రాత్రి వెనుక పగలనక చేసేది హమాలీలు. ఎవరు తింటున్నాడు ఈ డబ్బులన్నీ? మీరు తింటే తప్పులేదు, మీ ఓనర్ తిన్నా తప్పులేదు, మీ హమాలీ తిన్నా తప్పులేదు, కానీ ఎవరు తింటున్నాడు ఇక్కడ? ఈ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి తింటా ఉన్నాడు. ఇది న్యాయమా అని అడుగుతా ఉన్నా నేను. ఏ ఊర్లో ఈ చట్టాలు లేవు, ఈ ఊర్లో మాత్రం ఈ చట్టాలు ఉన్నాయి. ఈయన ఎంతకాలం భరిస్తారు అని అడుగుతా ఉన్నాను వాళ్ళందరినీ కూడా. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఊర్లో వ్యాపారాలు బాగుపడకపోవడానికి, ఈ ఊర్లో వ్యాపారాలన్నీ సర్వనాశనం అవ్వడానికి ఈ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి కాదా అని మిమ్మల్ని అడుగుతాను. మీ అందరికీ తెలుసు అవునని, కానీ ఎవరు నోరెత్తి చెప్పలేరు. ఈ ఊర్లో నేను ఒక్కడే దొరికిన అడిగి నోటికి వచ్చింది తిట్టి ఉన్నట్టుగా చెప్పడానికి. నిజమా కాదు చెప్పరా? ఇవన్నీ మీ మనసులో ఉన్నాయి, ఇవన్నీ మీకు తెలిసినవే, కానీ మీరు చెప్పలేరు కాబట్టి నేను ధైర్యంగా చెప్తా ఉన్నా. నాకు భయం లేదు కాబట్టి చెప్తా ఉన్నా. నేను రేపు ఎమ్మెల్యే అవుతున్నాను కాబట్టి చెప్తా ఉన్నా. ఆలోచన చేయాలి. ఇప్పుడు ఓనర్ బాగుంటే గుమాస్తాకి 3 నెలలే సీజన్ ఉన్నా సరే ఇంకా 3 నెలలకి ఏం చేయాలనేది ప్లాన్ వేసుకుంటాడు. 3 నెలలు ఆయనకి వ్యాపారం ఉండదు కదా, అందువల్ల ఆయన ప్లాన్ వేసుకుంటాడు. ఇదే ఫ్యాక్టరీలో ఇదే యాక్టివిటీలో ఇంకేదైనా చేయొచ్చా అనేది ఆలోచన చేసుకుంటాడు. 24 గంటలు వేధింపులు ఉంటే పొరపాటున శంకరన్న బాగున్నాడని తెలిసిందనుకో, ఎమ్మెల్యేకి కొత్తగా ఇల్లు కడుతున్నాడని తెలిసిందనుకో, ఏమవుతుంది? వెంటనే శంకర్ని పిలవడప్ప, ఏమప్ప కొత్తగా ఇల్లు కడుతున్నావు అంట, నువ్వు బాగా సంపాదిస్తున్నట్టున్నావు కదా, నాకు కూడా షేర్ చేయొచ్చు కదా నీ ఫ్యాక్టరీలో, ఎంత వస్తుంది ఏంది నెలకి, నాకేంది 50,000 పంపిస్తున్నావు, 2 లక్షలు పంపించదు అంటున్నాడా? అది ఆయన ఎంత బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఆయన ఇబ్బంది పెట్టడం మంచిది కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. నా పోరాటం నేనే చేస్తా, ఎవరికి అక్కర్లే. కేవలం మీ ఆశీస్సు ఉంటే చాలు. మీరు మనసులో నుంచి దీవించండి, మనస్ఫూర్తిగా దీవించండి. నా పోరాటం నేను చేసి మిమ్మల్ని కాపాడుకుంటా. ఎక్కడా తగ్గేది లేదు, భయపడాల్సిన అవసరం అసలు లేదు. నాకు ఈ కష్టాలన్నీ తెలుసు. నేను మొన్ననే కూరగాయల మార్కెట్కి వచ్చిన, పొద్దున 6 గంటలకు లేచి. కొంతమంది నేను చూశాను కూడా, ఇక్కడ కొంతమందిని చూశాను. నాకు వంకాయలు దండేశారు కూరగాయల మార్కెట్కి వేస్తే అప్పుడే నాకు చాలా అర్థమైంది. మీరు అనుకుంటున్నారేమో, నేను చదువుకున్న వాడిని, భారతీయ జనతా పార్టీలో జాతీయ కార్యదర్శిగా ఉన్నాను, అన్ని రాష్ట్రాలు తిరిగి చిట్ట చివరి వరకు కట్టకడవి పేదవాడి వరకు అన్ని చూసి రాజకీయాల్లోకి వచ్చిన వాడిని. నేను అట్లా తిరుగుతున్నట్టే అనిపిస్తుంది, కానీ చాలా అబ్జర్వ్ చేస్తాను. చాలా విషయాల్లో నాకు పట్టు ఉంటుంది. నేను చాలా డిబేట్లలో కూడా ఈ సమస్యల మీద పోట్లాడి, మీరు ఎవరైనా డిబేట్లు చూసి ఉంటే టీవీ డిబేట్లో కూడా నేను చాలా సార్లు ఫైట్ చేసిన వాడిని. కానీ ఇవన్నీ చేస్తాను, ఇవన్నీ చేయడం సాధ్యమే, సులభంగా చేయగలుగుతాను. కానీ మీరు నాకు అధికారం ఇవ్వాలా? అధికారం లేకుండా నేనేం చేయగలుగుతాను? నేను ఒక్కడే ఒకటి చెప్తాను, మీరు ఓటేస్తేనే నాకు పవర్ వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినారు లేబర్ యాక్ట్ కావాలన్నారు,
నాకు అధికారం ఇవ్వండి, ఇదే షెడ్ లో వచ్చి కూర్చుంటా. ఇప్పుడు ఒకనే వచ్చిన, రేపు నేను నాకు అధికారం ఇస్తే నాతో పాటు 10 మంది అధికారులు ఉరుక్కొని వస్తారు ఇక్కడికి. ఇక్కడ కూర్చొని మీ పేపర్ మీద సంతకం పెట్టిపోతా, ఇక్కడే కూర్చొని మీ పేపర్ మీద సంతకం పెట్టిపోతా. ఇలా ఎవరో చెప్తున్నారు పొద్దున, ఎమ్మెల్యే దగ్గర కోసం ఎవరన్నా పని కోసం పోతే అంట ఇలా చైర్ కట్టుకొని గేట్ దగ్గర నిలబడాలంట. ఎండలో రోడ్డు మీద చైర్ కట్టి నిలబడాలంట. వీడేమన్నా ఊడి పడినాడు అక్కడి నుంచి అని అడుగుతా ఉన్నా. ఈ ఎమ్మెల్యే ఏమన్నా ఊడి పడినాడండి ఎక్కడి నుంచి అన్నా? మనుషులంటే విలువ ఉండక్కర్లేదండి? ఉండాలని లేదా సార్? ఆలోచన చేయండి. మానవత్వం ఉండదా? నేను మనిషే, వాడు మనిషే అనే బాధ ఉండాలి కదా. అలా చేయడం తప్పు కదా. ఒకటి మాత్రం మీ అందరూ చెప్తాను చూడండి, రేపు ఎల్లుండి మీకు ఏమైనా పని పడితే ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు నేరుగా మా ఇంటికి రావాలి, నా పక్కన సోఫాలో కూర్చోవాలి, సంతకం పెట్టుకొని పోవాలి తప్ప ఏనాడు నా దగ్గర చేలు కట్టుకోవాల్సిన పరిస్థితి రానివ్వని ఈ ఆధునిక ప్రజలకంతా చెప్తా. మీరు ఓటేస్తే గెలుస్తాం. మేము గెలిచామంటే అది మీ భిక్ష. మీరు దయదలిచి ఓటేస్తే అధికారం వస్తుంది. అధికారాన్ని మీకోసం వాడాలి. అధికార దర్పంతో కళ్ళు నెత్తికెక్కితే, కొవ్వెక్కితే అలా ఉంటది పరిస్థితి.